ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయినా ఒక రకంగా బానే పనికొచ్చింది. అమ్మా, పెదనాన్న చనిపోతే ఏ సమస్య లేదు. ఇప్పుడు బాలా త్రిపురలు కూడా ఆ రిజిస్టర్ని కలిసే ప్రోగ్రాం ఇప్పుడు అప్పుడే పెట్టుకోరు. మనోళ్ళు తెలుసో తెలియకో చేసిన పని మనకి ఇలా కలిసొచ్చింది. మరెందుకు ఇంకా ఆలస్యం? మన రక్త చరిత్రకి ఓదార్పు యాత్ర జత చేద్దాం, పదండి. మావయ్య గారు, నానా మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, లేనా డాడీ, నానా, మావయ్య గారు, అయ్యో మావయ్య గారు. అమ్మో. డాక్టర్, ఏమైందమ్మా? మా మావయ్య గారిని కత్తితో పొడిచారు డాక్టర్. కత్తితో పొడిచారా? ఇది పోలీస్ కేసు అవుతుంది. మేము వెంటనే అడ్మిట్ చేసుకోలేం, ప్రాసెస్ ఉంటుంది. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, దయచేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. డాక్టర్, మా డాడీ కళ్ళు కూడా తెరవడం లేదు. దయచేసి మా డాడీని కాపాడండి ప్లీజ్ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మా డాడీ. సరే, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. బట్ ఏ రిస్క్ వచ్చినా ఆ రిస్క్ మీదే. అలాగే డాక్టర్, అలాగే. నర్స్, లోపలికి తీసుకెళ్ళండి. అత్తయ్య. అమ్మా, డాడీ. అత్తయ్య. వాసు. 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 అత్తయ్య గారు, ఊరుకోండి. వదిన, డాడ్కి ఏమైంది? ఏమైంది త్రిపుర? ఇంత ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరు? బామ్మగారు, నేను బాలాగారు రిజిస్టర్ గారి ఇంటికి వెళ్తూ ఉంటే నా మీద బాలాగారి మీద కొందరు దుండగులు దాడి చేశారు. అనుకోకుండా అప్పుడే మావయ్య గారు అక్కడికి వచ్చేసరికి వాళ్ళు మావయ్య గారిని పొడిచారు. నేను చూసా. అయ్యో, నా కొడుక్కి ఈ గతి పట్టించేవేంటి దేవుడా? ఎందుకు మా వాళ్ళ మీద ఇంత పగబట్టావు? అన్నయ్య, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? దేవుడా, నా భర్తని కాపాడు తండ్రి. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? గాయం చాలా లోతుగా అయిందమ్మా, చాలా బ్లడ్ పోయింది. పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. కొన్ని గంటల వరకు మేమేం చెప్పలేం. నర్స్, మావయ్య గారికి ఏం కాదు, ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. ఏదైనా మన మంచిగా జరిగింది. పెదనాన్న అడ్డొచ్చి మంచి పనే చేశాడు. బావుగారు అడ్డు రావడం వల్ల మనకు జరిగే మంచేంట్రా? ఇది అడ్డు పెట్టుకొని త్రిపురని మనం ఏమైనా చేయొచ్చు. త్రిపురే ఇదంతా చేసిందని మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మావయ్య గారి స్పృహలోకి వచ్చి నోరు తెరిస్తే మనందరి బతుకులు బయటపడతాయి. అవును రోయ్, ఇప్పుడు ఎలా? నాన్న, పెదనాన్న నోరు విప్పకూడదు, అస్సలు కోలుకోకూడదు.
పెదనాన్న హత్యకి ఆ త్రిపురే కారణమని మనం క్రియేట్ చేయాలి. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది. కొన్ని గంటల వరకు ఏం చెప్పలేమని డాక్టర్ అంటున్నారు కదరా. తర్వాత బావగారు స్పృహలోకి వస్తే కష్టం కదా. పెదనాన్న స్పృహలోకి రాకుండా నేను చూసుకుంటాను. మీరెవ్వరూ మాట్లాడకండి. అయ్యో 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 ఏమండి డాక్టర్, డాక్టర్ గారు, మా మావయ్య గారికి ఎలా ఉంది? మీ మామయ్య గారి ప్రాణానికి ఏం ప్రమాదం లేదమ్మా. ఒక అరగంట తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్, సిస్టర్, నాకు వేరే ఆపరేషన్ ఉంది. ఓకే సార్. 2 అవర్స్లో వస్తాను. ఇప్పుడు డ్యూటీ డాక్టర్ వస్తారు. నేను చేసిన ట్రీట్మెంట్ చెప్పి ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్ని కంటిన్యూ చేయమని చెప్పు. అలాగే డాక్టర్. ఓకే. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? చెప్తాను. పెదనాన్న మాత్రం స్పృహలోకి రాడు. డాక్టర్ అరగంటలో చూడొచ్చు అంటున్నారు. నువ్వేమో స్పృహలోకి రారు అంటున్నావు. మాకేం అర్థం కావటం లేదురా. మీరు కామ్గా జరిగేది చూస్తూ ఉండండి. డాక్టర్,